అయిన మతోద్ధారకుడైన లోదర్ గారిలో గొప్ప స్వభావం ఏదనగా గొప్ప స్వభావం ఏదనగా ముందు తన యొక్క హృదయమును దిద్దుబాటు చేసుకున్నాడు ఆయన. ఎవరండి? మార్టిన్ లూథర్ గారు ముందు తన హృదయమును దిద్దుబాటు చేసుకొని తరువాత సంఘమును సరిదిద్దెను అన్నారు దైవజనుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ హృదయమును దిద్దుబాటు చేసుకొని అట్లు చేసుకోవడము ముఖ్యమైన పని. మొదట తన హృదయమును దిద్దుకొని శుద్ధి చేసుకొని దీని పిల్లల తర్వాత సంఘమును కూడా దిద్దుబాటు చేయగలిగాను. ఎవరండి అయినా? మార్టిన్ లూథర్ గారు. అంటే ఈ నెల మనకు దిద్దుబాటు నెల అనగా దేని బిడ్డలారా, మనము మన హృదయాన్ని దిద్దుకోవాలి, మన హృదయాన్ని సరి చేసుకోవాలి దేని బిడ్డలారా మరి అని మార్టిన్ లూథర్ గారు తెలియజేశారు. కాబట్టి అందుకే దైవజనులు అన్నారు ఇక్కడ 2 మాటలు అనగా, ఒకటి హృదయ శుద్ధి, 2 సంఘ దిద్దుబాటు అనగా సంఘ శుద్ధి. 1 హృదయ శుద్ధి, 2 సంఘ శుద్ధి. దీని పిల్లలు అనగా సంఘాన్ని శుద్ధి చేయాలి అని మార్టిన్ లూథర్ గారు దీని బిడ్డలారా చాలా పట్టుబట్టాడు. ఆయన సంఘములో ఉన్నాయి బైబిలులో లేవని, బైబిల్లో ఉన్నవి సంఘములో లేవని సరి చూసుకుని ఆయన చదివి బైబిలును దేని బిడ్డలారా ఆ సంఘాన్ని సరిదిద్దాలని ఆయన సంఘాన్ని సరిదిద్దాడండి. సంఘాన్ని సరిదిద్దాడా లేదా? ఆయన సంఘాన్ని సరిదిద్దాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఏముండాలి? హృదయ శుద్ధి ఉండాలి, 2 సంఘ శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి ఎవరికి ఉండాలి? మార్టిన్ లూథర్ గారు అనగా దేని బిడ్డలారా బైబిలు బయటకు తీసిన దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఏమనుకున్నాడు? ఆయన ముందు నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోవాలి, తర్వాతే దేని బిడ్డలారా సంఘమును శుద్ధి చేయాలి అని ఆయన దేని బిడ్డలారా అనుకున్నాడు. అనుకుని దేని బిడ్డ సంఘాన్ని శుద్ధి చేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన మీదకి అనేకమైన శాతలు వచ్చాయి, అనేకమైన శత్రువులు వచ్చారు. దేని బిడ్డలారా ఆయన చంపజూశారు. దేని బిడ్డలారా ఆయన సువార్త ప్రకటించడం ఏంటి, మా సిద్ధాంతంలో లేవివేమిని ఆయన మీద తిరగబడ్డారు. దేని బిడ్డలారా తిరగబడ్డారు. ఆయన ఏమైనా చేయగలిగారా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను ముందు పెట్టుకున్నారంట, వెనకాల యేసయ్య ఉన్నాడంట. అందుకే బైబిలును ఆయనకు చూపించాడు, బైబిల్ను బయటకు తెప్పించాడు. ఆయనతో బైబిల్ ఉన్న బోధలను కూడా వినిపించాడు. బైబిల్లో ఉన్న బోధనని వినిపించి దీని బిడ్డలారా ఆయన ద్వారా సువార్త ప్రకటింపజేశాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎలాగున్నాము? మనము సరిదిద్దుకుంటున్నాం మన హృదయాన్ని. దీని బిడ్డలారా మన హృదయాన్ని సరిదిద్దుకుంటున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. మార్టిన్ లూథర్ గారు లాగా జీవించాలి. మార్టిన్ లూథర్ గారు లేకపోతే ఈ రోజు నీ చేతిలో బైబిల్ ఉండేది కాదు, చదవడానికి బైబిల్ ఉండేది కాదు, రక్షణ లేదు, పరలోక రాజ్యం లేదు. ఎందుకని? ఆయన బైబిల్ బయటకు దేవుడు ఆయన ద్వారా బయటకు తెప్పించాడు కనుక పరలోక రాజ్యము నా బిడ్డలకి నేను ఇవ్వాలని ఆయన ఒక ఆలోచన కలిగి దీని ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని మార్టిన్ లూథర్ గారిని ఎన్నుకుని దేని బిడ్డలారా మరి బైబిల్ని బయటికి తెప్పించారు. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవుని మహిమ కలుగును గాక. మరణ